Hello friends, we will try to solve these problems. The price of an article is increased by 20% and then decreased by 20%. The final price as compared to original price is అంటే ఇక్కడ ఏముంటుంది, మనకు ఒక ఫార్ములా ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఎప్పుడన్నా పెంచి తగ్గించినారు లేదా పెంచినారు కన్సిక్వెంట్గా అంటే వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. హియర్ 20% ఇంక్రీజ్, డిక్రీజ్ అన్నాడు కాబట్టి వీ నీడ్ టు టేక్ నెగటివ్ సైన్, ప్లస్ ఇంక్రీజ్ decrease కాబట్టి negative sign divided by 100, 0 0 0 0 gone, so 20 cancel, here minus 4 అంటే 4% less is our answer. Then comes the actual area of rectangle is 60 centimeter square, but while measuring its length student decreases it by 20% and breadth increases by 25%. The percentage error in area calculated by student అంటే ఏమంటుండే ఇక్కడ decrease is 20% and increase is 25% plus ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 20 ఇంటూ 25 డివైడెడ్ బై 100, 0 0 2 1s 2 5 5 1s 5 5s, minus 20 minus 5 is minus 25, minus 25 25, so the answer is no change. So ఇక్కడ no change లేదు కాబట్టి in an examination 70% of candidates passed in history, 50% in geography and 20% failed in both the subjects. If 500 students pass in both the subjects, then how many candidates appear for the examination? So we can write it here as history 70, geography 50, both failed 20 అంటే యూనియన్ అనేది 80 మిగులుతుంది. సో we used to do n of a plus n of b minus n of a intersection b is equal to n of a union b. సో ఇక్కడ n of a అంటే ఏమొస్తుంది 70 ప్లస్ 50 మైనస్ x is equal to ఇక్కడ పాస్డ్ ఫెయిల్డ్ ఇన్ బోత్ 20 అంటే మేబీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు 80 మెంబర్స్ ఉంటారు, ఈజ్ ఈక్వల్ టు 80. సో దిస్ ఈజ్ 120 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80, x is equal to 40. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ 500 స్టూడెంట్స్ పాస్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ అంటే 40% ఈజ్ 500. 40% బోత్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు కాబట్టి 40% ఈజ్ 500. సో వాట్ ఈజ్ 100%? 100% ఎంత వస్తుంది ఇంటూ 20% అంటే 250. 250 ఇంటూ 5 is 1250. ఆప్షన్స్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ ది ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. In the New York Stock Exchange, there are 45% female employees and thus the number of male employees is exceeded by 72. Hence the total number of employees in the New York. Female 45 unnaru ante male will be 55. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 10%. 10% డిఫరెన్స్ ఇక్కడ ఎంత 72 అంటున్నాడు. 10% is 72 అంటే 100% 720. So 720 is the answer. Okay. And the population of a village is 5,000 and it increases at a rate of 2% every year. After 2 years the population will be అంటే 1% ఎంత అవుతుంది 50 అంటే 2% ఎంత అయింది 2% is 100. సో ఫస్ట్ ఇయర్ 5,000 ఉన్నది ఏమవుతుంది 5,100 అయింది. దాని తర్వాత ఏమవుతుంది సెకండ్ ఇయర్కి 1% అంటే 51, 2% అంటే 102. సో దీనికి 102 యాడ్ చేస్తే 2025 5200 is the answer. Okay. Then the last question. A customer asks for the production of X number of goods. The company produces Y number of goods daily, out of which Z% are unfit for sale. The order will be completed in how many days అంటున్నాం. సో Y ప్రొడ్యూస్ చేస్తుంది, కాకపోతే ఎవ్రీడే Z% అంటే ZY by 100 డిఫెక్ట్ అవుతున్నాయి. సో ఎవ్రీడే ప్రొడక్షన్ ఎంత ఉంటుంది Y మైనస్ Z. సో y కామన్ తీసుకుంటే 1 మైనస్ z బై 100. సో ఇఫ్ యూ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్ y బై 100 ఇంటూ 100 మైనస్ z ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతుంది. సో హౌ మెనీ డేస్ పడుతుంది x ప్రొడ్యూస్ అవ్వడానికి? లైక్ ఇప్పుడు 5 ప్రొడ్యూస్ అవ్వడానికి ఎవ్రీడే 1 ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. 5 ప్రొడ్యూస్ అవ్వడానికి ఎవ్రీడే 1 ప్రొడ్యూస్ చేస్తున్నాం, 5 ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 5/1. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ ఎవ్రీడే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది y బై 100 ఇంటూ 100 మైనస్ z. సో 100 పైకి వెళ్ళిపోతే 100x బై y ఇంటూ 100 మైనస్ z. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.